హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి, మంచి కమర్షియల్ ఏరియాలో ఉండాలి, మనకి ప్రతి నెల మంచిగా రెంట్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అండి. విజయవాడ సిటీకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన సేల్కి వచ్చిన ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ. నేషనల్ హైవే నుంచి 6th బిల్డింగేనండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. విజయవాడ టు ఏలూరు రోడ్డు మన గన్నవరం దగ్గర సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అనమాట. సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. మొత్తం ఇది సుమారుగా 135 గజాల్లో ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ వెడల్పు తక్కువ, లోతు అయితే ఎక్కువ వస్తుందండి. ఇంతకుముందు ఇందులో బట్టల షాప్ అయితే రన్ చేశారు. సో నెలకి 70,000 రూపాయల రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి. 1,70,00,000 రూపాయలు చెప్తున్నారు. రేట్ ఏమీ ఫైనల్ కాదు. రీసెంట్గా కట్టిన బిల్డింగేనండి. కింద నుంచి పై వరకు మొత్తం 3 ఫ్లోర్ల బిల్డింగ్ అండి. మొత్తం అంతా కూడా కమర్షియల్గానే షట్టర్స్ లాగే ఉంటుందన్నమాట. సో చుట్టూ కూడా అంతా కమర్షియల్ జోనే కాబట్టి ఇక్కడ మీకు బట్టల షాప్ రన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరగా, విజయవాడ సిటీకి దగ్గరగా రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు ఒకసారి ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా లైవ్లో చూడడానికి ప్రయత్నించండి. చూస్తున్నారు కదా, రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అనమాట. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కూడా వస్తుందండి. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం. మనం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. గన్నవరం సిటీలోనే సేల్కి వచ్చిందనమాట. విజయవాడ సిటీ నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందన్నమాట. సో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి. సో మీరు మాకు ఎటువంటి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ విజిటింగ్ ఛార్జెస్ ఇస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ అనమాట. నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మేము ఓన్లీ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తున్నాం. సో మీకు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలన్నా, డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కావాలన్నా, అవి విజయవాడలో అయినా, గుంటూరులో అయినా, హైదరాబాద్లో అయినా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్స్ రజా ప్రాపర్టీ, ఆంధ్ర రాజధాని, విజయవాడ ఆక్షన్ సేల్, గుంటూరు ఆక్షన్ సేల్, ఈ విధంగా ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.